పుచ్చుకొండలు బుజ్జి టైం ఎంత అయింది తెలుసా? అమ్మ టెంపుల్కి వెళ్ళాలి బుజ్జి. చైత్ర ఇజ్జుడు చైత్ర టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాను తెలుసా? నీ తెలుసా చరణ్? చైత్ర రా అమ్మ. ఇజ్జుడు ఎవరు ఫస్ట్ లేచి బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి వస్తే వాళ్ళకి ఫస్ట్ టీవీ ఇస్తా. మనం వెళ్ళిందా బ్రష్ చేసి స్నానం చేయాలి. మామూలు సండే ఇంకా తల స్నానం కూడా చేపిట్లే ఇవాళ, రేపు చేపిస్తాను. అది సండే కదా, ఎవ్రీ సండే చేస్తావు కదా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుదన్నమాట. మీకు వీడియో స్టార్టింగ్లో నేను పిల్లలతో చెప్తుంటే మీకు అర్థమైపోయే ఉండిద్ది. మేము ఆ రోజు టెంపుల్కి వెళ్తున్నాము. పిల్లలు ఏంటంటే వీక్ డేస్ అంతా కొంచెం ఎర్లీగా లెగుస్తారు కదా, ఇంకా వీకెండ్స్ కొంచెం లేటుగా లెగుస్తారనమాట. ఇంకా సాటర్డే రోజు మామూలుగా అయితే ఎప్పుడు లేటుగా లెగుస్తారు. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి నేను ఎర్లీగా లేపుతుంటే వాళ్ళకి లెగబుద్ధి కావట్లేదనమాట. ఇంకొక 10 minutes అంటున్నారు, మేము రాము టెంపుల్కి అంటున్నారు. ఇంకా కాదమ్మా వెళ్ళాలి అని చెప్పి ఇంకా లెగిచి రెడీ అయిపోయారు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి దోశలు అవి వేసాను. ఇంకా ఆ టెంపుల్కి మేమను రాధిక వాళ్ళం వెళ్తున్నాము. ఇంకా మాకు వెళ్ళాలని ఉంది. ఇంకా సరే రాధిక వాళ్ళు కూడా వస్తారేమో అని చెప్పి అడిగామన్నమాట. అడిగితే వస్తాం అక్క అంది. ఇంకా ప్రతిమ వాళ్ళు ఏంటంటే అంత ముందు వీకెండే వెళ్ళారనమాట బర్మింగ్హామ్. వాడికి బొడ్డోడికి అన్నప్రాసన అట్లాగా చేసుకొని వచ్చారనమాట అక్కడ. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఆ బర్మింగ్హామ్ అనేది 1.5 hours అట్లా పట్టిద్ది అనమాట. ఇంకా రమేష్ వాళ్ళు అదే రాధిక వాళ్ళు మేమేంటంటే సరే ముందు వెనక అట్లా ఒకేసారి వెళ్ళొచ్చు అని చెప్పి మేము వాళ్ళు కొంచెం దూరం వెళ్ళినాక ఆగారు. ఇంకా మేము వెళ్ళినాక కలిసి బయలుదేరామన్నమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఏంటంటే పక్కన అట్లా వెళ్తా ఉన్న ముందు వెనక పక్కన అట్లాగా చరణ్ చైత్ర వాళ్ళు అదొక రేస్ లాగా అట్లానే పానిచ్చున్నాను, అట్లా రమేష్ అంకుల్ వాళ్ళ కారు పక్కనే పానిచ్చున్నాను అని చెప్పి అంటా ఉన్నారు. అట్లా ఎట్లా కుదిరిద్దిరా, ఎప్పుడన్నా ఒకసారి అంటే కుదిరిద్దిగా, అట్లా కుదరదని చెప్పి అన్నాడు. ఇంకా టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా ఇంకా 1.5 hours మేము రాధిక వాళ్ళం కలిసే వచ్చామన్నమాట. ముందు వెనక అట్లానే వచ్చాము. ఇంకా ఈ టెంపుల్కి నేను ఇప్పటికి ఇది 3rd time అనమాట. అప్పుడు ఫస్ట్లో ఒకసారి మా వదినలతో వచ్చాను. తర్వాత లాస్ట్ టైము అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూపిద్దాము అని చెప్పి తీసుకొచ్చాం కదా. ఇంకా కార్ పార్కింగ్ చాలా ఉండిద్ది అనమాట. ఇంకా మాకేంటంటే ఇక్కడ దొరికింది కార్ పార్కింగ్. ఇంకా రమేష్ వాళ్ళకి ఏంటంటే ఇంకా అక్కడ దొరకలేదనమాట, కొంచెం కిందకి వెళ్ళి పెట్టుకున్నారు. ఇంకా ఆ రోజు రష్గానే ఉందన్నమాట. మనకేంటంటే తిరుపతి వెళ్తే తిరుపతి కొండల మీద వెళ్ళంగానే ఆ వెంకటేశ్వర స్వామి నామాలు వస్తూ ఉంటాయి కదా, సౌండ్లు మైకులు అట్లాగా. సేమ్ ఇక్కడ కూడా అట్లానే ఫీలింగ్ ఉందన్నమాట. మొత్తం ఎక్కడ చూసిన గుడి అంతా కార్ పార్కింగ్ దగ్గర అంతా ఇక్కడ రోడ్ల మీద కూడా ఈ వెంకటేశ్వర స్వామి నామాలు అట్లాగా ఉన్నాయి. భలే అనిపించింది అనమాట. నాకైతే తిరుపతి వెళ్ళిన ఫీలింగే వచ్చింది. ఆ మైకుల్లోంచి వస్తున్నాయి అనమాట. నిద్రపోయావా రాజ్య కారులో? అటు నుంచి వెళ్ళేది పండి ఇటు. ఫస్ట్ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము, అంటే అర్చన చేయించుకున్నాము. యాక్చువల్గా నేను చైత్ర 11+ ఎగ్జామ్స్కి ముందు అప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు మొక్కుకున్నాను అనమాట. ఇట్లా చైత్ర క్వాలిఫై అయితే దగ్గరికి వస్తాను మళ్ళీ అని చెప్పి మొక్కుకున్నాను. ఇంకా వెళ్ళి అర్చన అది చేయించుకున్నాక ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ ఉంటాయి కదా. లాస్ట్ టైం నేను ఆ వ్లాగ్లో పెట్టాను కదా, చిన్న అన్నీ శివుడు టెంపుల్, వినాయకుడిది, సాయిబాబాది, ఇంకా అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. కుమారస్వామి అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా చిన్న అన్ని టెంపుల్స్లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా మెయిన్ టెంపుల్లో నేను వీడియో ఏం తీయలేదన్నమాట. ఇంకా ఈ డైనింగ్ హాల్ ఇంతకుముందు ఇటు ముందు ఉండేది కదా, అప్పుడు నేను చెప్పాను కదా ఇటు సైడ్ కొత్తది కడుతున్నారు, ఇంకా ఓపెన్ అవ్వలేదు అని చెప్పి. ఇంకా అప్పుడు ఓపెన్ అయ్యిందనమాట. ఇంకా భలే అంటే పైన
పైకి వెళ్ళాలి, దాంట్లో ఆ బిల్డింగ్లో పైకి వెళ్ళాలి. ఇంకా పైన డైనింగ్ హాల్ అంతా చాలా బాగుందన్నమాట. చాలామంది కూర్చొని తినేటట్లు ప్లేసింగ్ అట్లా బాగుందన్నమాట. ఇంకా ఫస్ట్ రాధిక ఏదో చిన్న గుడిలో కానుక వేయటం మర్చిపోయిందంటే, నేను అది కానుక వేసుకొని వస్తాను అక్క, మీరు బాండి అని చెప్పి ఇంక మేము వచ్చామన్నమాట. వచ్చి ఇంకా రాధిక కూడా ప్లేట్ అది తీసుకొని వచ్చాము. ఇంకా రాధిక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు రేఖ అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంతకుముందు ప్రతిమ రాధిక వాళ్ళు అక్కడ గ్యాన్సిల్లో ఉండేటప్పుడు ఫ్రెండ్స్ అనమాట, రేఖ వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు సడన్గా వచ్చారనమాట టెంపుల్కి అనుకోకుండా. ఇంకా వాళ్ళ పిల్లలే అనమాట, ఇద్దరు పిల్లలు వెళ్తూ నడుస్తూ ఉంది. ఇంకా ఈ ఈ ఫుడ్ హాల్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే కొత్తగా కూడా కట్టారు కదా. ఆ రోజు సాంబార్, వైట్ రైస్, సాంబార్ అని దద్దోజనము, ఇంకా స్వీటు కేసరో ఏదో పెట్టారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము తింటా ఉన్నాము. ఇంక పిల్లలది అయిపోయిందనమాట. ఇంకా అక్కడ కింద పక్కన పార్క్ ఉండేది కదా, ఆ పార్క్లో ఆడుకుంటామంటే ఇంకా శరత్ ఫస్ట్ తీసుకొని వచ్చాడనమాట. అక్కడ పక్కన దోశ స్టాల్ అని చెప్పి కూడా ఏదో ఉంది. రాధిక తర్వాత అంటుంది, అక్క అక్కడ దోశ స్టాల్ ఉంది అక్క అంటే, నేను రమేష్ రాధికకు దోశ తినాలనిపిస్తుందేమో పెట్టించు అని చెబితే, వెళ్దాం రా అంటున్నాడు అనమాట. రాధిక నాకు వద్దు, నేను ఊరికి అన్నాను అని చెప్పి అంటుంది. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. వెదరు చల్లగానే ఉన్నా సన్నీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ పిల్లలు పార్కులో ఏంటంటే తిరిగేది ఒకటి ఉండిద్ది అనమాట. దాంట్లో కూర్చోబెట్టి ఫాస్ట్గా తిప్పుతున్నారు. ఇంకా చరణ్ కూడా అట్లా ఫాస్ట్గా తిప్పిందంట చైత్ర. వాడికి ఏంటంటే తల అదొక నొప్పిలాగా, కళ్ళు తిరుగుతున్నట్లు, వామిటింగ్ ఫీలింగ్ అట్లా వస్తుందని చెప్పి వాడు ఏడ్చాడనమాట. ఇంకా మా చైత్రకైతే నేను అట్లా లైట్ కలర్ ప్యాంట్ వేసాను, అసలు దాని నిండా మురికి అనమాట. నేను చైత్ర అదే చెబుతున్నా, చైత్ర నువ్వే ఉతుక్కోవాలి ఇంటికి వెళ్ళినాక, అసలు అది ఉతుకుతున్నా పోవటం లేదని చెప్పి చెబుతున్నాను. ఇంకా అక్కడ నుంచి కాస్కో దగ్గరే అనమాట. సరే కాస్కోకి వెళ్దాము అని చెప్పి, అంటే పెద్ద కొనేవి ఏం లేదు, సరే ఊరక చూసి మేము కొనాల్సినవి కొన్ని ఉన్నాయి. రాధిక వాళ్ళే మాకేం లేదక్క, జీడిపప్పు ఏదో కావాలని చెప్పి అంది. సరే వెళ్దాం. అది కాస్కోకి ఏంటంటే కార్డు ఉండాలన్నమాట, మనకు మెట్రో కార్డు లాగా. ఇంకా మాకు కార్డు అది ఉంది. ఇంకా సరే రండి వెళ్దామని చెప్పి ఇంకా వచ్చాము. ఇంక ఇక్కడ క్రిస్మస్ కూడా వస్తుంది కదా అని చెప్పి ఇంకా క్రిస్మస్ డెకరేషన్ అంతా పెట్టారు. ఇంకా పిల్లలు ఏంటంటే అక్కడికి రాగానే అక్కడ ఆ ట్యాబ్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే కాసుకోకి వస్తే వాళ్ళు అసలు ఇంక మాతో ఉంటారు అనమాట. అక్కడ ఆ ట్యాబుల్లో గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటారు. ఇంక ఇంట్లో ఎదురుగా ఎలో చేయం కదా, ఇంక అక్కడ వాళ్ళకి చిక్కిన ఛాన్స్ అని చెప్పి తలా ఒక ట్యాబ్ దగ్గర నుంచొని గేమ్స్ ఆడుకుంటున్నారు. చైత్రాచరణ ఎప్పుడు అక్కడే ఉంటారనమాట. ఇంకా ఆరాధ్య ఫస్ట్ టైం కదా, రాధిక వాళ్ళు కొంచెం భయపడుతున్నారు అన్నమాట. అక్క ఎటన్నా పోతారేమో అంటే, నేను ఎక్కడికి పోరు రాధిక, వాళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పి చైత్రాకి చెప్పాను అనమాట. ఆరాధ్యాన్ని చూసుకుంటా ఉండండి, మేమే వస్తాం ఇక్కడికి, మేము వచ్చిందాక ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్పాము. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా మేము షాపింగ్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా శరత్ ఏమో షూస్ అయ్యి చూసుకుంటున్నాడు అనమాట. ఇంకా రమేష్ చూసారు, అక్కడ మందు బాటిల్ ఒకటి పెద్దది ఉందన్నమాట. అది అసలు ఎంత పెద్దగా ఉందో రాధిక అదే చూపిస్తుంది, అక్క చూడు ఎంత పెద్దగా ఉందో, పట్టుకొని చూపించి అక్కగా అంటే ఇంకా రమేష్ అట్లా పట్టుకొని చూపిస్తున్నాడు. ఇంకా మేము పరోటాలు ప్యాకెట్లు తీసుకున్నాం అనమాట. అవి మేము ఒకటి తీసుకున్నాము, ఇంకా రాధిక ఒకటి, ప్రతిమకు ఒకటి అట్లా తీసుకున్నాము. ఒక్క ప్యాకెట్ కొందామని వచ్చి ఎన్ని కొన్నాం అసలు, మీకంటే మావే ఎక్కువ ఉన్నాయి. కాసుకోలా మావే ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ. అవునా, కాదు ఇది దేంట్లో పోస్తారు, అది శానిటైజర్ అంటే. రాధిక అంటుంది, అక్క మేము ఒక్క జీడిపప్పు కోసం వస్తే మీ ఎన్ని కొన్నామో చూడండి, మీకన్నా మేమే ఎక్కువ కొన్నాం అని చెప్పి అంటుంది. కాస్కోకి వెళ్తే అసలు మనకి అంటే కనిపించినవి అంతే, ఇది అవసరం అయిద్ది అని చెప్పి తీసుకుంటూ ఉంటాం. కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్గా ఉండిద్ది అనమాట. మేము ఆ పరోటాలు ఏంటంటే లాస్ట్ టైం సైన్స్బెరీలో చిన్న ప్యాకెట్ ట్రై చేసామన్నమాట, బాగున్నాయి అనిపించింది. ఇంక ఇక్కడ ఏంటంటే పెద్ద ప్యాకెట్ ఉంది. ఇంకా సరే చూద్దాం అంటే, మేము ఏంటంటే ఎప్పుడన్నా అవసరం అయితే ఇంట్లో, అంటే నాకు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు, వంట చేసుకోలేనప్పుడు అట్లా
అట్లా యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట. రాధిక అంది, అక్క ఇవి బాగుంటాయి అంటే, బాగుంటాయి రాధిక, నాకు నచ్చినాయి అందుకే తీసుకున్నానంటే, సరే మేము కూడా తీసుకుంటామని చెప్పి రాధిక తీసుకుని ప్రతిమాకు ఫోన్ చేసి ప్రతిమా కూడా తీసుకోమంది అనమాట. ఇంకా అట్లా అన్నీ లగేజ్ అదే ఇంకా వాషింగ్ లిక్విడ్లని ఇంకా అవన్నీ తీసుకున్నారు రాధిక వాళ్ళు. మేము అంతకుముందు అంటే ఎప్పుడు వెళ్తానే ఉంటాం కదా, ఇంకా అంతకుముందే తీసేసుకున్నాం అనమాట. ఇంకా చికెన్ నగెట్స్ లాంటివి అట్లా తీసుకున్నాం మేము. ఇంకా అవి కార్లో పెట్టుకుంటున్నాము. ఇంకా కాస్కోకి వెళ్తే మా చరణ్కి ఏంటంటే ఆ పిజ్జా ఇష్టం అనమాట. ఏమీ ఉండదు, ప్లెయిన్ పిజ్జా, మార్గరేటా పిజ్జా ఉంటుంది అసలు, దాని మీద టాపింగ్స్ అని ఏమీ ఉండవు అనమాట. వాడు ఏంటంటే అది ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా వాడికి ఒక స్లైస్ అట్లా ఎప్పుడు వెళ్ళినా వాడి ఒక్కడికే ఒక స్లైస్ ఆర్డర్ పెడతామన్నమాట. మేమేంటంటే బర్గర్ లాంటివి ఉంటాయి, ఇంకా అవి తీసుకుంటాం అనమాట. ఇంకా ఐస్ క్రీమ్, లాస్ట్ టైం ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం, ఈసారి ఐస్ క్రీమ్ లేదనమాట. ఇంకా నేను కాఫీ అది తీసుకున్నాను. ఇంకా రమేష్ వీళ్ళందరూ కలిసి పిజ్జాను ఆ బర్గర్లు అట్లా తీసుకున్నారనమాట. రాధిక ఏంటంటే ఆ రోజు సాటర్డే కదా పూజ చేసుకుందనమాట. ఇంకా 1 మీలే తీసుకునిద్దంట రోజుకి. ఇంకా అక్కడ టెంపుల్లో తినింది కదా, ఇంకా నేను తిన్నాక ఏమని చెప్పి అంది. ఇంకా నేను కాఫీ తాగి ఇంకా పిజ్జా స్లైస్ కొంచెం అట్లా అన్నీ కొంచెం కొంచెం తిన్నా. ఇంకా డిన్నర్ అయిపోయిందనమాట అందరిది. చరణ్ని చైత్ర పార్క్లో తిప్పిందని చెప్పాను, వాడికి తలనొప్పిగా ఉందంట, వచ్చి చెప్తున్నాడు పొట్టలో నొప్పిగా ఉందని. తగ్గిద్దిలే అమ్మ అని చెప్పి అన్నాను. ఇంకా వీళ్ళు రాధిక వాళ్ళ కారులో వస్తామమ్మా మేము అని చెప్పి అన్నారు. ఇంక నేను మళ్ళీ గొడవ చేస్తారేమో వద్దు అంటే, రాధిక ఏం లేదు అక్క నేను చూసుకుంటాను కదా పంపించండి అని చెప్పి అంది. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. సరే బాయ్ రాధిక. సరే అన్నారు పాపం, వీళ్ళు తిరిగి వచ్చినట్టున్నారు, మనం ఎక్కించుకొచ్చిన పోయి చుట్టూ మీరు అటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు కదా. అదే 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 సరే రాధిక. బాయ్ ఆరాధ్య. బాయ్ అమ్మ. సరే పూజ అదే తీయాలన్నావు కదా ఏమోని. సరే సరే రాధిక బాయ్. మండే వాకింగ్కి వెళ్దాం, వాళ్ళు చూద్దాం. సరే సరే బాయ్ బాయ్. సరే బాయ్. గై ఫాక్స్ డే బాయ్. స్కూల్ దగ్గర. అవును 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 కూడా చెల్లి ఏం చూసేది. సరే బాయ్ రాధిక. రాధికని ఇంట్లోకి రాధిక కొంతసేపు ఉండేళ్ళు అని చెబితే, రాధిక ఏంటంటే పూజ చేసుకుంది కదా, అది ఈవినింగ్ టైం ఏదో కదిలించాలంట దేవుణ్ణి, ఇంకా మర్చిపోయినట్టుంది, ఇంకా వెళ్ళాలక్క అని చెప్పి అంది. ఆ రోజు ఏంటంటే చరణ్ వల్ల స్కూల్లో ఫైర్ వర్క్స్ ఉందన్నమాట. అంటే మాకు ముందే మెయిల్ వచ్చింది, మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. దానికి టికెట్ ఎంత ఉండిద్ది. మేము ఆ రోజు అని చెప్పి అనుకోలేదు, మామూలుగా అయితే ఆ రోజు వెళ్ళి చూద్దాం అనుకున్నాము. ఇంకా మేము వచ్చేటప్పటికే 8:30 అట్లా అయిపోయిందనమాట. చైత్ర అంటుంది వెళ్దామా అని చెప్పి. ఎక్కడికి చైత్ర అసలు సాలిపోయింది ఇప్పటికే, ఇంకెక్కడికి వెళ్తాంలే అమ్మ అని చెప్పి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇంక ఇంట్లోకి వచ్చాము. చైత్ర చరణ్కి ఏంటంటే నెక్స్ట్లో కొన్ని బట్టలు అవి ఆర్డర్ పెట్టామన్నమాట. చరణ్కి స్కూల్ షూస్, అసలు మాకు చరణ్కి అయితే 2 monthsకి ఒకసారి ఒక షూస్ కొంటున్నాం అనమాట. అంటే అవి ఏవైనా సరే, స్కూల్ షూస్ అయినా ట్రైనర్స్ అయినా అన్నీ వాళ్ళు 2 months కూడా రావట్లేదు అనమాట. ఇంకా స్కూల్ షూస్ అవి కొన్నాము. చైత్ర కొన్ని టీషర్ట్స్ చరణ్కి అట్లా కొన్నాం అనమాట. వాడికి తలనొప్పిగా ఉందని చెప్పాను కదా, ఇంకా యాక్స్ ఆయిల్ అది పోస్తున్నాం అనమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.